వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గులాబీ జెండా, జాతీయ జెండాలను మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సట్ల శ్రీనివాస్ గౌడ్, నల్లబెల్లి మాజీ సర్పంచ్ నాగనబోయిన రాజారాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు, రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ గందె శ్రీనివాస్ గుప్తా, మీడియాల ప్రభాకర్ రావు, గోనెల నరహరి, మామిళ్ల మోహన్ రెడ్డి, సర్పంచ్ గుగులోత్ సారయ్య, ఉప సర్పంచ్ గుమ్మడి వేణు, పులి రమేష్ గౌడ్, నాగెల్లి ప్రకాష్ గౌడ్, జాటోత్ రవి, కస్తూరి రవీందర్, నవీన్, అనిల్, శ్రీనివాస్, రాజన్నతో పాటు మండల పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జెడ్పీ ఫ్లోర్ లీడర్, స్థానిక మాజీ జెడ్పీటీసీ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా పిఎస్సిఏ చైర్మన్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఉమ్మడి జిల్లా గౌరవనీయులు చెట్పల్లి మురళీధర్ సార్ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీపీ ఊరుల సునీత ప్రవీణ్ గౌడ్ గారికి, వైస్ ఎంపీపీ గందే శ్రీలత శ్రీనివాస్ గారికి, అదేవిధంగా అన్ని గ్రామాల నుండి ఇచ్చేసిన సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, క్లస్టర్ బాధ్యులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం అనేది గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన ప్రాణాలను పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత, మరి తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తు అయితే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం మారిన తర్వాత ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం చిందరవందరం అవుతుంది, రైతులు అరగోసపడుతున్నారు, అనేక విధాలుగా తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఈ జెండా పండుగ సందర్భంగా మన పిఎస్సిఏ చైర్మన్ మురళీ సార్ గారిని ఒక రెండు నిమిషాలు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి హాజరైన మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మన మాజీ ఎంపీ వైద్యులు, అందరూ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ ఎంపీ పార్టీ పార్టీలందరికీ నమస్కారం. వాస్తవంగా ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ తీసుకొచ్చిందో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 2.5 సంవత్సరాల నుంచి అన్ని రంగాలలో కూడా కేసీఆర్కి సంబంధించిన